తల్లి అనామిక, ఈరోజు ఏదో అర్జెంట్ పని ఉండి బయటికెళ్ళాలన్నావు కదమ్మా. ఓ అవును, వెళ్ళి రెడీ అవ్వాలి. ఇంకోసారి నా జోలికి రాకు. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఓయ్ మిస్, ఇంకా ఏంటి సంగతులు? ఏంటి మిస్టర్ నా వెనక? ఓయ్ మిస్టర్, నువ్వేదో కష్టాల్లో ఉన్నావని సెండ్ చేయలేదు. నువ్వు నా అనుకున్నాను కాబట్టి సెండ్ చేశాను. అవి రిటర్న్ చేసి నన్ను పరాయిదాని చేయకు. ఓయ్ మిస్, బాగా అలసిపోయినట్టున్నారు. నాకు ఐస్ క్రీమ్ తినాలని ఉంది. కంపెనీకి వస్తారా? కొంచెం చూసుకొని దిగండి. ఇక్కడ నేనేం చేస్తున్నాను తెలుసా నీకు? తెలుసులేండి, ఏదో సాహసం చేద్దాం అనుకుంటున్నారు కదా. ఆ శుభకార్యం ఏదో నాకు కంపెనీ ఇచ్చేసిన తర్వాతైనా చేసుకోండి. ఛీ, ఓయ్ మిస్, హలో. మరి నిర్ణయించుకున్నారు? మీ ఫ్యామిలీ గురించి ఆలోచించారా? చావును మనం వెతుక్కుంటూ వెళ్ళడం కంటే అది మనల్ని వెతుక్కుంటూ వస్తేనే దానికి మనకి గౌరవం. చూడండి, పైన గాలిపటం ఎంత స్వేచ్ఛగా ఎగురుతుందో. ఆ గాలిపటం మన జీవితం రెండు ఒకటే. ఆ గాలిపటం రైట్ డైరెక్షన్లో వెళ్ళాలంటే ఆ దారాన్ని గట్టిగా బిగించి పట్టుకోవాలి. అక్కడ దారం తెగినా, ఇక్కడ నమ్మకం కోల్పోయినా, అప్పుడు ఆ రెండింటి డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. అసలు ఎంతటి కష్టమైనా ఆలోచిస్తే సమాధానం దొరుకుతుంది. భారతంలో శ్రీకృష్ణుడిని అర్జునుడు ఏమని అడుగుతాడో తెలుసా? బావా, ఈ గోడ మీద ఒక వాక్యం రాయి. అది ఎలా ఉండాలి అంటే, బాధలో ఉంటే నవ్వు, ఎక్కువ సంతోషంలో ఉంటే ఏడుపు రావాలి. అప్పుడు కృష్ణుడు ఈ సమయం మళ్ళీ రాదు అని రాశాడు. అంటే ఈరోజు బాధ రేపు ఉండదు అని, రేపటి సంతోషం మళ్ళీ రాదు అని. ఇలాంటి సాహసం చేసే ముందు కొంచెం ఆలోచించండి. అసలు ఎవరు మీరు? నా గురించి మీకేం తెలుసు? మీ పని మీరు చూసుకుంటే మంచిది. సరే, నాకు తెలీదు, కొంచెం షేర్ చేసుకోవచ్చుగా. ఏదో ఒక ఫ్రెండ్తో చెప్తున్నట్టుగా, ఒక గోడతో చెప్తున్నట్టుగా. అయినా నా పర్సనల్ మ్యాటర్ మీకెందుకు? అయినా మీరెవరు? డబ్బు బాధ రెండూ ఒకటే. దాచుకుంటే పెరుగుతాయి, పంచుకుంటే తగ్గుతాయి. అందమైన పూదోట లాంటి నా లైఫ్లోకి ఒక చల్లని మేఘం వచ్చింది. బట్ అది వెళ్తూ వెళ్తూ ఒక పెను తుఫాను మిగిల్చింది. ఓకే, బట్ ఎన్ని తుఫాన్లు వచ్చినా ఆ పూల తోటను పట్టి ఉంచే వేర్లు కూడా ఉంటాయి. అదెలా మర్చిపోయారు? ఇఫ్ యూ డోంట్ మైండ్, కొంచెం వివరంగా చెప్తారా? తన పేరు సత్య. సేమ్ ఆఫీస్. 2 years నుంచి రిలేషన్లో ఉన్నాం. హలో, ఏం చేస్తున్నారు సత్య సార్? ఫ్రీయేనా? ఫ్రీనే. ఏమైంది? ఏమైనా అర్జెంటా? నీతో ఒక విషయం చెప్పాలి. అదేదో ఇప్పుడు చెప్పొచ్చుగా. రేపు మార్నింగ్ కలుద్దాం. ఒక ఇంపార్టెంట్ విషయం గురించి నీతో మాట్లాడాలి. అయితే ఓకే, మనం రెగ్యులర్గా కలిసే కాఫీ షాప్కి వచ్చేసి. ఓకే, బాయ్. గుడ్ నైట్. ఓకే, గుడ్ నైట్, బాయ్.
ఓయ్ మిస్టర్, ఈ రోజు నాలో ఏమైనా చేంజ్ కనపడుతుందా? మేడం గారికి ఫేస్ ఏంటో వెలిగిపోతుంది ఈరోజు. ఏంటి సంగతులు? హా, వెయిట్ చెప్తాను. చెప్పండి మేడం, ఏంటి స్పెషల్? ఏయ్ ష్, చెప్తా అన్నానా? అలాగే, మేడంది ఎప్పుడు అప్పర్ హ్యాండేగా. ఓయ్ మిస్, గుడ్ మార్నింగ్. ఏంటి మిస్టర్, ఉదయాన్నే గుర్తొచ్చానా? హా, అసలు మర్చిపోతేనే కదా. సరే ఇంకేంటి చెప్పు సంగతులు. ఈరోజు ఈ సైనికుడి బర్త్డే. ఓ, మరి చెప్పలేదు. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సో మచ్. ఈవినింగ్ ఈ సైనికుడు ఇచ్చే పార్టీకి మీరు ఖచ్చితంగా రావాలి. మీరే స్పెషల్ గెస్ట్. ఆలోచిస్తా, బట్ ఖచ్చితంగా వస్తా. థ్యాంక్ యూ. నేను వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్. ఓకే, బాయ్. ఓయ్ మిస్టర్, నువ్వు చెప్పిన లొకేషన్ దగ్గర ఉన్నాను. ఎక్కడా? ఒకసారి పైకి చూడు. రైట్ సైడ్ నుంచి స్టెప్స్ ఉంటాయి, ఎక్కి పైకి వచ్చేసి. ఓకే. ఏంటి మిస్టర్, ఇంట్లో ఎవరు లేరా? హా, అమ్మ వాళ్ళు కొద్దిగా అర్జెంట్ పని నుండి బయటకు వెళ్ళారు, వచ్చేస్తారు. బర్త్డే అన్నారు, మరి గెస్ట్లు ఎవరు రాలేదా? వచ్చారుగా మీరు, నా లైఫ్లోకి బెస్ట్ గెస్ట్లా. కట్ చేద్దామా కేకు? టైం అవుతుంది. యా, కట్ చేద్దాం. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. దిస్ ఈస్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. వావ్. నిన్నొకటి అడగాలి. ఏంటి మిస్టర్, అడగండి. లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అలా అడిగారేంటి? అలా ఏం లేదు, జస్ట్ క్యాజువల్గా అడిగానంతే. ప్రేమ అనేది వన్ వర్డ్లో ఎక్స్ప్రెస్ చేయలేని సత్య. అయినా అడిగారు కాబట్టి నాకు తెలిసింది చెప్తాను. ప్రేమ అంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం, ధైర్యం. ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉందో తెలియాలంటే ఇద్దరు కలిసి జీవితపు చివరి అంచుల వరకు ప్రయాణిస్తేనే తెలుస్తుంది. చాలామంది అంటుంటారు ప్రేమలో ఉంటే ప్రపంచమే తెలియదని. కానీ ఇద్దరు నిజంగా ప్రేమించుకుంటే ప్రపంచానికి ప్రేమను పరిచయం చేస్తారు. వావ్. అయినా ఎప్పుడూ లేనిది అబ్బాయి గారేంటి ప్రేమలు దాని గురించి మాట్లాడుతున్నారు? నీకో విషయం చెప్పాలి, బట్ కంప్లీట్ అయ్యేంత వరకు నువ్వు సైలెంట్గా ఉండాలి ప్లీజ్. అలాగే సార్. మొదటిసారి నిన్ను చూస్తూ నీ వైపు వేసే ప్రతి అడుగులోనూ అనిపించింది 25 ఏళ్ల ఈ ఒంటరి అడుగులకు జత కలిసిన జీవితపు చివరి అడుగు నువ్వే అని. నాకున్న ఈ చిన్న ప్రపంచంలో నా ప్రపంచం నువ్వైతే నీకోసం నీ ప్రపంచం నేనవుతా. శివుని విల్లు విరిగిన స్వయంవరంతో ఆకాశానికి పచ్చని చీర కట్టిన పందిట్లో 4 దిక్కులు నాతి చరామి అంటుంటే
ముక్కోటి దేవతల సాక్షిగా మూడు ముళ్ళు వేసి ఆ సీతకి రాముడిలా ఆ రాధకి కృష్ణుడిలా నీతో జీవితం పంచుకోవాలనుంది. ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఓయ్ మిస్టర్, ఏం చేస్తున్నావు? ఇప్పుడు గుర్తొచ్చిందా ఈ మిస్ని మర్చిపోతేనే కదా. అబ్బో, అబ్బాయి గారేంటి హ్యాపీ మూడ్లో ఉన్నట్టున్నారు? హా, మరి నా హ్యాపీనెస్తోనే కదా మాట్లాడుతున్నాను. ఆహా, నేను నీ హ్యాపీనెస్సా? ఓకే చెప్పండి మిస్టర్, ఏం చేస్తున్నారు? ఏం లేదు, మరవలేని మహారాణి జ్ఞాపకాలతో మరవలేక కాల్ చేశా. ఏం చేయకూడదా? వామ్మో, ఏంటి మిస్టర్ ఈరోజు కవిత్వం తన్నుకొస్తుంది? రాణిగారి కోసం ఈ రాజుగారు కవిలా ఏంటి, దాసుడిగా కూడా మారిపోతారు. అలాగలాగే, ఫస్ట్ వర్క్ చేయండి మిస్టర్, తర్వాత చెప్పుకోవచ్చు కవితలు. బాయ్. ఓకే బాయ్, రేపు ఈవినింగ్ కలుద్దాం. సారీ ఇప్పుడా వచ్చేది? టైం ఎంత అవుతుంది? సారీ ఫుల్ ట్రాఫిక్, అందుకే లేట్ అయింది. నీ బైక్ ఏమైంది? ఆ బైక్ ఎవరిది? అదా, సర్వీసింగ్ ఇచ్చాను, ఫ్రెండ్ బైక్ ఇది. అది ఓకే గానీ ఏంటి అర్జెంటుగా కలవాలని రమ్మని చెప్పావు? అర్జెన్సీ అయితేనే వస్తావా? అలా కాదని, ఏదో కొంచెం వర్క్ బిజీలో. నాకు జాబ్ ఉంది, నేను వర్క్ చేస్తున్నా, నాకు బిజీ ఉంది, బట్ నీకు కూడా టైం ఇస్తున్నా. ఇక్కడ వర్క్ మ్యాటర్ కాదు, ఇట్స్ ఆల్ అబౌట్ ప్రయారిటీస్. ఐ నో, నాకు అర్థం అవుతుంది, బట్ ఇంత చిన్న విషయానికి ఎందుకు అంత సీన్ క్రియేట్ చేస్తున్నావు? నేను సీన్ క్రియేట్ చేస్తున్నానా? నాతో మాట్లాడు, టైం స్పెండ్ చేయి అంటే ఇబ్బందిగా ఉందా నీకు? నాకు తెలియని ప్రపంచాన్ని చూపించావు, నేను ఒక స్పెషల్ లాగా ట్రీట్ చేశావు. ఇప్పుడు నేనే నీకు ప్రాబ్లంలా కనిపిస్తున్నానా? అని నువ్వు ప్రాబ్లం కాదు, నువ్వు క్రియేట్ చేసే ప్రాబ్లంని ప్రాబ్లం అంటున్నా. అయినా లవ్లో ఉంటే డైలీ ఐ లవ్ యూ, ఐ మిస్ యూ అని మెసేజ్ కాల్స్ చేసుకోవాలా? లవ్ అంటే ప్రతిరోజు చెప్తేనే లవ్ ఉన్నట్టా? ప్లీజ్ బిహేవ్ లైక్ ఎ మెచ్యూర్డ్ పర్సన్. నీతో మాట్లాడి వేస్ట్. గుడ్ బై. రీజన్స్ వెతుక్కుంటే రీజన్సే కనిపిస్తాయి, ప్రయారిటీస్ ఉంటేనే ప్రేమ ఉంటుంది. నీకు నాకన్నా నీ వర్కే ఇంపార్టెంట్ అయిపోయింది, అప్పుడు నేనున్నా లేనట్టే. ఇక్కడితో ఆపేద్దాం. అని 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 వెయిట్, ఐ హావ్ టు టేక్ దిస్ కాల్. చెప్పానుగా ఆన్ టైంలో క్లయింట్ మీట్ అవ్వాలని. యా ఓకే సార్. నువ్వు ఈ జాబ్ చేయాలనుకుంటే చెయ్యి, లేదంటే రిజైన్ చేసి. సారీ సార్. డోంట్ వేస్ట్ మై టైం. ఛీ, నెక్స్ట్ టైం ఇదే రిపీట్ అయితే అదే నీ లాస్ట్ డే ఇన్ దిస్ ఆఫీస్. నెక్స్ట్ టైం ఇలా డిలే చేయొద్దు. ఓకే సార్, షూర్ సార్. ఈవినింగ్ ఒకసారి వచ్చి నన్ను మీట్ అవ్వు. ఓకే సార్, షూర్. ఏంటి? హలో ప్లీజ్
ఒకసారి నేను చెప్పేది విను. నీకు నాతో మాట్లాడటానికి టైం లేదు సార్, చాలా బిజీ. ఇప్పుడెందుకు కాల్ చేశారు? ఫస్ట్ నేను చెప్పేది వినండి మిస్. ఏదైనా సరే త్వరగా చెప్పు. ఒప్పుకుంటా, నీతో టైం స్పెండ్ చేయడం లేదు, కాల్స్ మాట్లాడలేకపోతున్నా. ఐ నో ఐఎమ్ సారీ ఫర్ దట్, బట్ ప్లీజ్ అండర్స్టాండ్ మై సిచ్యువేషన్. ఓ, సార్కి పక్క వాళ్ళ ఎమోషన్స్ తోటి సంబంధమే లేదు, మేం మాత్రం అర్థం చేసుకోవాలి. ఐ జస్ట్ వాంట్ సే వన్ థింగ్. నీకు నా సిచ్యువేషన్, నా ఫ్యామిలీ సిచ్యువేషన్ మొత్తం తెలుసు. నేను కష్టపడాలి, లైఫ్లో ఒక పొజిషన్లో ఉండాలి కదా. ఇప్పుడు కష్టపడితేనే కదా మనం ఫ్యూచర్లో హ్యాపీగా ఉండేది. దెన్ వాట్ అబౌట్ మీ? అరే, నువ్వు లేకుండా నాకు ఫ్యూచరే లేదు కదా. నేనేం చేసినా మన కోసమే కదా. ఇంకో 4 monthsలో ప్రమోషన్ వస్తుంది, ప్లీజ్ అండర్స్టాండ్. ఇలాగే ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేస్తావు. సారీ సారీ సారీ. చాలు చాలు ఆపింకా. ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోరా. ఫ్యూచర్ని చూపించి ప్రెజెంట్ని పాడు చేయకు. ఐ రియలీ మిస్ యువర్ ప్రెజెన్స్. యా, ఐ నో. ఐఎమ్ రియల్లీ సారీ. ప్లీజ్ అండర్స్టాండ్. ఐ లవ్ యూ. శివుని ఇల్లు విరగని స్వయంవరంతో ఆకాశానికి పచ్చని చీర కట్టిన పందిట్లో 4 దిక్కులు నాతి చరామి అంటుంటే ముక్కోటి దేవతల సాక్షిగా 3 ముళ్ళు వేసి ఆ సీతకి రాముడిలా, ఆ కృష్ణుడికి రాధలా నీతో జీవితం పంచుకోవాలనుంది. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. సత్య, ద టైమ్ ఈస్ కమ్ టుడే. మన ప్రేమ గురించి మా నాన్నగారికి చెప్పాను, తను యాక్సెప్ట్ చేశారు. నిన్ను కలవాలి అంటున్నారు, నిన్ను తీసుకురమ్మన్నారు. హో, అవునా? గుడ్. బట్ అని నీతో ఒక విషయం చెప్పాలి. అబ్బా, అవి ఇవి తర్వాత, ముందు వెళ్దాం పదా, నాన్న వెయిట్ చేస్తున్నారు. ఆగనే, ఒక నిమిషం నీతో మాట్లాడాలి. కూర్చో. సరే, త్వరగా చెప్పు. నాతో నేను సంతోషంగా ఉన్న సమయం కంటే నీతో నేను గడిపిన సమయంలోనే చాలా సంతోషంగా ఉన్నాను. నీ ప్రేమ నా లైఫ్నే మార్చేసింది. ఎడారిలా ఉన్న నా జీవితానికి చిరుచినుకై వచ్చి మహాసముద్రం అంత ప్రేమను పంచావు. అందుకే నువ్వంటే నాకంత ప్రేమ అని. గెలవాల్సిన గమ్యం ఎదురుగా ఉన్నప్పుడు గాలివానను కూడా ఎదిరించాలి. అలాంటి గాలివాననే ఇప్పుడు మనం ఎదుర్కోవాలి. నేను ప్రజెంట్ వర్క్ చేసే కంపెనీలో నా డెడికేషన్, నా హార్డ్ వర్క్ చూసి నాకు ప్రమోషన్ ఇచ్చారు. వావ్, గ్రేట్, కంగ్రాట్స్, ఫైనలీ. ఎప్పటినుంచో మన ఇద్దరం వెయిట్ చేస్తుందే కదా, దీనిలో చెప్పడానికి ఏముంది? నేను చెప్పేది కొంచెం నన్ను కంప్లీట్ చేయనిస్తావా? మా చైర్మన్ నన్ను ప్రమోట్ చేసింది కంపెనీ సీఈఓగా. బట్ అది కూడా ఒక కండిషన్తో. తన డాటర్ని పెళ్లి చేసుకోమన్నారు. ఒకసారి నువ్వే చెప్పావు కానీ సైనికుడికే పోరాటం విలువ తెలుస్తుంది అని, యుద్ధంలో గెలిచిన వాడే రాజవుతాడని. అందుకే కాదనలేకపోయాను. సారీ అనామిక, యూ కెన్ అండర్స్టాండ్ మై సిచ్యువేషన్. లెట్స్ బ్రేకప్. సత్య గారు, సైనికుడికే యుద్ధం విలువ తెలుస్తుంది, గెలిచిన వాడే రాజవుతాడు. అమ్మా, అనామిక, ఏమైందమ్మా? అనామిక,
హాయ్ అండి, నేను మీ రుద్ర. అదేనండి, ఇప్పుడు మీరు చూసిన వెబ్ సిరీస్ అనామిక ఏదైతే ఉందో అందులో వచ్చిన క్యారెక్టర్ వేశాను. నా పేరు హర్ష. మీరు చూసిన ఈ ఫస్ట్ ఎపిసోడ్, సెకండ్ ఎపిసోడ్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మనకు అలాగే థర్డ్ ఎపిసోడ్ వస్తుంది, అది కనుక మీకు యూట్యూబ్కి రావాలనుకుంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ.